వైసీపీకి మరో షాక్ తగిలింది. రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. ఆర్ కృష్ణయ్య రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. ఇటీవల బేద మస్తాన్ మోపిదేవి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైసీపీకి మరో షాక్ తగిలింది. రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. ఆర్ కృష్ణయ్య రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. ఇటీవల బేద మస్తాన్ మోపిదేవి వెంకటరమణలు కూడా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైసీపీకి మరో షాక్ తగిలింది. రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. కాగా ఆర్ కృష్ణయ్య రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. ఇటీవల బేద మస్తాన్ మోపిదేవి వెంకటరమణ తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రైట్గా ఆర్ కృష్ణయ్య రాజీనామాకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ హరీష్. ప్రస్తుతం వైసీపీలో రాజీనామాలకు సంబంధించినటువంటి పర్వం కొనసాగుతుంది. అదేవిధంగా పార్టీ నుంచి దూరం అయ్యేటువంటి వాళ్ళు కూడా పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాజ్యసభ సభ్యుడిగా అత్యంత కీలకమైనటువంటి సమయంలో బాధ్యతలు స్వీకరించినటువంటి ఆర్ కృష్ణయ్య బీసీ వర్గానికి సంబంధించినటువంటి జాతీయ నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించి పార్లమెంట్ బులెటిన్ కూడా రిలీజ్ అయింది. రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామాను ఆమోదిస్తున్నట్టుగా, అదేవిధంగా రాజీనామా ఆమోదంతో ఖాళీ ఉన్నట్టుగా కూడా ప్రకటించింది రాజ్యసభ కార్యాలయం. దీంతో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. వరుసగా రాజ్యసభ సభ్యులు అప్పుడు మోపిదేవి కావచ్చు, బేదా మస్తాన్ కావచ్చు, ఇప్పుడు ఆర్ కృష్ణయ్య కావచ్చు, ఇలా బీసీ వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని చెప్పుకునేటువంటి క్రమంలో అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇప్పుడు రాజీనామాలు సమర్పిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే భారీ స్థాయిలో నాయకత్వం అంతా కూడా పార్టీ మారుతున్నటువంటి సిచ్యువేషన్. మాజీలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పార్టీలు మారుతున్నారు. అదేవిధంగా పదవుల్లో ఉన్న వాళ్ళు పదవులకు కూడా రాజీనామా చేసి వేరే పార్టీలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా ఒక రకంగా రాజకీయంగా కూడా సంచలనంగా మారింది. ఇక రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఎంతమంది రాజ్యసభ సభ్యులు ఉంటారు, వీరుంటారు, అదేవిధంగా 11 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళపైన కూడా వివిధ రకాలుగా ట్రోల్స్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో వీటన్నిటిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుంది, ఇక రాబోయేటువంటి రాజ్యంలో ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కదలికలు ఎలా ఉండబోతున్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ చిత్రం ఎలా మారబోతుంది అన్నది కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది. పవన్, అయితే హరీష్, ఇప్పటికే ఆయన పార్టీ మారినట్లు ఊహాగానాలు కూడా వస్తున్నాయి. మరి నేపథ్యంలో ఆయన బీజేపీ వైపు చూస్తున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. దీనిపైన ప్రకటన చేస్తారనుకోవచ్చా? ప్రస్తుతం ఆయన అయితే ఈ వ్యవహారం పైన ఎటువంటి ప్రకటన చేయలేదు. రాజకీయంగా మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అదేవిధంగా రాజ్యసభ సభ్యత్వానికి మాత్రం ప్రజెంట్ రాజీనామా చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఆయన రాజీనామా చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ఎలా ఏ పార్టీలో జాయిన్ అవుతారు, బీసీ వర్గాలకు సంబంధించినటువంటి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని చెప్పుకునేటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున బీసీ వర్గాలకు రాజ్యసభ సీట్లు కేటాయించింది. అంతకుముందు కూడా ఆయన బీసీ వర్గానికి సంబంధించినటువంటి నేతగా కూడా ఆర్ కృష్ణయ్య భారీ ఎత్తున ఉద్యమాలు చేశారు, పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేసినటువంటి గుర్తింపు ఉన్నటువంటి నేత. సో ఇప్పుడు ఆయన బీజేపీ వైపు వెళ్తారా, టీడీపీ వైపు వెళ్తారా అన్నది కూడా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంతకుముందు కూడా ఆయన టీడీపీతో కూడా నిత్యం టచ్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకి గతంలో కనిపించింది. ఇప్పుడు ఈ వ్యవహారం పైన ఎలాంటి ప్రకటన ఉంటుంది, రేపు ఆయన మాట్లాడేటువంటి పరిస్థితుల్లో పార్టీ మారుతున్నట్టుగా, పార్టీ రాజీనామా చేస్తున్న పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లుగా ఏ పార్టీలో చేరతారనేది కూడా ఆయన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. పవన్. రైట్ హరీష్, థ్యాంక్ యూ.